సార్ జనార్దన్ సార్ ఎటువంటి అంతరాయం కలగకుండా భక్తులకు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కలిగించాము. సో అందులో భాగంగా ఈ సెకండ్ టైం అనేది చెప్పాలి. సో ఫస్ట్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి కాల్ ఆన్ ఈసారి లాస్ట్ టైం కన్నా కొద్దిగా సంఖ్య ఎక్కువ చేసి 493 పోలీస్ ఆఫీసర్స్ పెట్టారు సార్. 8 మంది సిఐలు 45 మంది ఎస్ఐలు కలిపి 493 అంటే దాదాపు 500 మంది పోలీస్ పర్సన్ తోటి 29 సాయంత్రం నుంచే ఏర్పాటు చేసుకుంటాం సార్. మొత్తం 29 రాత్రి నుంచి 30 రాత్రి కంప్లీట్ గా ఏకాంతం 5 వరకు కూడా రైల్వే గేట్ దగ్గర నుంచి దేవస్థానం వరకు 4 తల మండపం నుండి కన్నా ప్యాలెస్ వరకు అధ్యక్షుడు ఏర్పాటు చేస్తాం సార్. అదేవిధంగా వాట్సాప్ లో కూడా చేస్తున్నాం సార్. ఒక పూర్తి శానిటరీ స్వచ్ఛ దాన్ని పర్యవేక్షించడానికి అపాయింట్ చేస్తాం. సంబంధించి ఈరోజు అటు టెంపుల్ అధికారులు, ఆర్డీఓ గారు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. పోలీసు వారైతే 493 మంది పోలీసు వాళ్ళని యాక్చువల్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసేదానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడే మేయర్ గారు దాంట్లో మహిళల్ని ఎక్కువ పెట్టండి, మహిళా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మహిళల్ని ఎక్కువ పెట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా 130 మందిని స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నందు రాబో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు కల్పించవలసినటువంటి సౌకర్యాల కల్పన కోసం ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు, ఇతర అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు అధికారులు మాట్లాడారు. ఏ అధికారి ఏ డిపార్ట్మెంట్ వారు ఏ బాధ్యతలు వహించబోతున్నారో ఇప్పుడు అందరూ కూడా గౌరవ మంత్రి గారికి వివరించడం జరిగింది. పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసేటటువంటి ఈ దేవస్థానంలో ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రధానంగా పనిచేయాల్సిన శాఖలు 2. ఒకటి పోలీస్ శాఖ. గౌరవ డిఎస్పీ గారు చెప్పినట్టు దాదాపు 500 మంది సిబ్బంది గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. సార్, దాంట్లో 500 మందిలో మహిళా సిబ్బందిని కూడా, మహిళా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మహిళా సిబ్బందిని కూడా